ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గాదే శ్రీనివాస నాయుడు ప్రస్తుతం విజయం సాధించి బయటకు వస్తూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు ఏమని భావిస్తున్నారు? ఏ విధంగా పనిచేస్తారు? ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం. అంటే మీ గెలుపుని రాజకీయ పార్టీలు తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? నా దగ్గర రాలేదు సార్. అలాగే అంటే అచ్చెన్నాయుడు నేరుగా శ్రీనివాస నాయుడికి మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలుపులో మా పాత్ర కూడా ఉందని నాకు తెలియదు. మొత్తం మీద తన గెలుపు రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఉపాధ్యాయుల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గాదే శ్రీనివాస నాయుడు ప్రస్తుతం విజయం సాధించి బయటకు వస్తూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు ఏమని భావిస్తున్నారు? ఏ విధంగా పనిచేస్తారు? ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం. అంటే మీ గెలుపుని రాజకీయ పార్టీలు తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? నా దగ్గర రాలేదు సార్. అలాగే అంటే అచ్చెన్నాయుడు నేరుగా శ్రీనివాస నాయుడికి మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలుపులో మా పాత్ర కూడా ఉందని నాకు తెలియదు. మొత్తం మీద తన గెలుపు రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఉపాధ్యాయుల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.